ఇన్ని రోజులు మీ పాత్ర చాలా అద్భుతమైనది. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా మీరు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల అధికారం మేము మా ఈ విజయం ఇంకా 20 సంవత్సరాలు కలగాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ మావి ఏవైనా తప్పులున్నా కూడా నిష్పక్షపాతంగా మీరు మాకు తెలియజేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం. ఎస్పెషల్లీ ఆదోనిలోన డెవలప్మెంట్ అంటే ఇంతకంటే ఇంకేం చేస్తామనే సాయిప్రసాద్ రెడ్డి గారు డెవలప్మెంట్ అంటే ఇంత ఉంటుందా అని నోరు వెళ్ళి పెట్టేలా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన కూడా నాకు తెలిసి రేపు ఎల్లుండో కాషాయం దుస్తులు ధరించి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతిపక్ష పాత్ర కూడా మీరే పోషించాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ గొడవ జరిగినా కూడా అక్కడికి వెళ్ళి దాన్ని తీసి ప్రజల ముందుకు ఉంచుతున్నారు. మరీ ముఖ్యంగా ఫేక్ వార్తలు ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఖండించాలి. మీరు కూడా అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదని చెప్పి తెలియజేసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. జరిగిపోతుంది, మత కల్లోలు అవుతాయి, అది ఇదని చెప్పి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేశారు. ఈరోజు ఆదోనిలోన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి దాడులకు కబ్జాలకు ఎక్కువగా గురి అయింది ముస్లిం వాళ్ళకి అది తెలుసు. చాలామంది భూముల్ని కబ్జాలు చేసింది ముస్లిం మైనారిటీ నాయకులు, భూములు కబ్జాలు చేసింది ఆయన. కాబట్టి వాళ్ళు బయటపడకుండా, నిజంగా చెప్తున్నాను కదా, అసలు బయటపడకుండా నిశ్శబ్ద విప్లవం ఆదోనిలోనే ఎలా వచ్చిందో రాష్ట్రంలో కూడా అలాగే వచ్చింది. నిశ్శబ్దంగా వాళ్ళు ఎక్కడ కానీ ఆయన అన్నాడు మొత్తం మెజార్టీ మాకే వచ్చేస్తుంది, 20-25 వేలు ముస్లిం మైనారిటీ మాకే వచ్చేస్తుంది అన్నారు. కానీ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. ఎస్పెషల్లీ ఆదోనిలోన ముస్లిం మైనారిటీ. నిజంగా చెప్తున్నాను, ముస్లిం మైనారిటీలో ఆదోనిలోన చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత పేదవాళ్ళు ఉన్నారంటే ఇండ్లు లేక, వాళ్ళకు కూలీలు సరిగా వెళ్ళక, చిన్న ఇండ్లల్లో ఉంటూ, చిన్న కాలనీలో ఉంటూ మేము చాలా చోట్లకి వెళ్ళాం. కాజీపూర్ అయితేనేమి, పరశామల్లో అయితేనేమి చాలా చోట్ల వెళ్ళాం. ముస్లిం మైనారిటీ కాలనీ అని హనుమాన్ నగర్ దాటిన తర్వాత, అది మా హయాంలోనే 95లోనే అక్కడ 3 సెంట్లు ఇచ్చి అక్కడ కూడా మేము వెళ్ళి అక్కడ చూసాం. అక్కడంతా ముస్లిం మైనారిటీలు మా సమాజ దగ్గర. ఇట్లాంటివి ఇక్కడ నిజంగా చెప్తున్నాను, కులాలు మతాలు విద్వేషాలు వద్దు, మనమందరం డెవలప్ అవుదాం. ఇప్పుడు బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి ప్రజల సంక్షేమం కోరే నాయకుడు, ప్రజల అభివృద్ధి చేసే నాయకుడు వస్తే ఎవరైనా పట్టం కడతారు. ఈవెన్ శత్రువైనా మనకొచ్చి ఓటు వేస్తాడు. ఆ శత్రువు మనసును కూడా డాక్టర్ పార్థసారథి గారు గెలుచుకున్నారు ఈరోజు ఆదోనిలోను. నిజంగా ఆయన్ని ఇంత మంచి నాయకుడా, ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అనేది ప్రజలందరూ కూడా తెలుసుకొని, ఈవెన్ అంటే ఓటింగ్ అయిన తర్వాత కూడా ఆయన ప్రజల మధ్యన తిరిగారు. ఓటింగ్ అయిన తర్వాత రామ్జలాకి వెళ్ళారు, హాస్పిటల్ సందర్శించారు. అదేవిధంగా అతను ఏం చేయాలనేది ఆయనకు మైండ్లో ఉంది. ఆదోనిని ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఇప్పటికే వచ్చేసింది, స్క్రిప్ట్ వచ్చేసింది. దానికి మా సహాయ సహకారాలు కూడా అన్నకి తోడైతాయి. అందరం కూడా ఇక్కడ నిన్న ఎమ్మెల్యే గారు ఇంకొక మాట అన్నారు, ఆదోని ప్రజలు నిరీక్షిస్తున్నారు, ఎమ్మెల్యే గారు చేస్తారా, మీనాక్షి నాయుడు గారు చేస్తారా అని చెప్పి. పెత్తనం అది ఆయన అంటున్నాడు, పెత్తనం ఆదోని ఎమ్మెల్యే గారు చేస్తారా, మీనాక్షి. అయ్యా సాయిప్రసాద్ రెడ్డి, మిమ్మల్ని ప్రజలు ఓడించారు, ఇప్పటికీ కూడా మీకు బుద్ధి రాలేదా? మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పటికీ అయినా మీరు కొద్దిగా కామ్గా ఉండండి. మిమ్మల్ని ఓడించారంటే అర్థం చేసుకోండి. మీరు ఎందుకు చిచ్చు పెడతారు మా మధ్యన? మీరు ఓడించడానికి చిచ్చు పెట్టాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ మా కూటమిలోన ఏ ఒక్కరు కూడా మీ చిచ్చు పెట్టేదాన్ని మేము తీసుకోలేదు, తిప్పి కొట్టేశాం. ఇప్పటి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు కూడా మేమందరం, ఎమ్మెల్యే గారు కూడా అందరినీ, టీడీపీని, బీజేపీని, జనసేన నాయకుల్ని కలిసికట్టుగా మేం అభివృద్ధిని సాధిస్తాం. మీరు చిచ్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎవ్వరి పెత్తనం కాదు. ఎమ్మెల్యే గారు గెలిచారు. ఎమ్మెల్యే మేమందరం చర్చించుకున్న తర్వాత ఫైనల్గా ఎమ్మెల్యే గారి ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే, మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం ఎమ్మెల్యేకి. ఎమ్మెల్యేకి గెలుచుకున్నారు కాబట్టి ఆయన ద్వారానే ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విలేకరులకి వైఎస్ఆర్ హయాంలో విలేకరులకి కొట్టడం జరిగింది, నిజాలు రాసి కొడుతున్నారు.
మీ హయాంలో ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేకుండా కూడా ప్రతినిత్యం ప్రకాష్ గారికి చేయెత్తడం. ప్రజల సంక్షేమం బాగుండాలని చెప్పి మేమందరం కూడా ఫైట్ చేసాం, సక్సెస్ అయ్యాం, ఎమ్మెల్యేగా గెలిచాం. చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమంటే ముఖ్యంగా ఎమ్మెల్యే అరాచకాలు, ఆయన చేసినటువంటి దాడులు మీకందరికీ తెలుసు. కబ్జాలు అయితేనేమి, దాడులు. రవి రోడ్డు బాగాలేదన్నందుకు తీసుకుని వెళ్ళి కొట్టి ఆయన్ని పెట్టేశారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకుడిని కూడా ఇంటికి వెళ్ళి మరీ కొట్టారు. మేము అలాంటివి చెయ్యం. మేము మాది క్రమశిక్షణ గల పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కేవలం ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్ముకున్న పార్టీ, ప్రజలను నమ్ముకున్న పార్టీ. గెలవడంలో కీలక పాత్ర వహించింది గుడిసి కృష్ణమ్మ గారు అని చెప్పేసి ప్రజల్లో ఉంది. దీని పట్ల మీరు ఏం స్పందిస్తారు? నేను ఒకటే కాదు, నిజంగా అందరూ కూడా ప్రతి ఒక్కరం కూడా కష్టపడి టీం వర్క్, ఇది కష్టపడి పనిచేసాం. కూటమి అందరం కలిసి పనిచేసాం. ఏమంటే నాకు ఇంకా ప్రత్యేకమైన కసి ఉన్నింది. ఎట్టి పరిస్థితుల్లో 2004లో ఆయన నన్ను ఓడించాడు. 2024లో ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను ఓడించాలి, నాకు టికెట్ తెచ్చుకొని ఓడించాలని ఒక పట్టుదల కసి ఉన్నింది. బట్ నాకు టికెట్ రాకపోయినా ఆ స్థానంలో నన్నే ఊహించుకున్నాను. నేను ఎవరైతే డాక్టర్ పార్థసారథి గారు ఎమ్మెల్యేగా నిలబడ్డారో ఆయన స్థానంలో నన్నే ఊహించుకున్నాను. నాకే టికెట్ వచ్చింది, నేనే ఎమ్మెల్యే అభ్యర్థిననే ఒక సంకల్ప దీక్షతోనే నేను పనిచేశాను. అక్కడ మేము ఒకటే కాదు, బీజేపీ నాయకులైతేనేమి, జనసేన నాయకులైతేనేమి, టీడీపీ నాయకులైతేనేమి అందరం కూడా కలిసికట్టుగా టీం వర్క్. నిజంగా ఆయన సాయిప్రసాద్ రెడ్డి భ్రమలుగా అన్నాడు, వీళ్ళు ఎట్లో కొట్లాడతారు 3 పార్టీలు ఇంకా గెలవదులే అని చెప్పి నిజంగా చాలా భ్రమల్లో ఉన్నాడు. ఎప్పుడైతే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ గెలిపించాలి అని ప్రజలది కూడా మాకు కలిసి వచ్చింది. ప్రచార సమయంలో కూడా చాలామంది మైనారిటీ నాయకులు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. అది ఎంత మేర వర్కౌట్ అయ్యింది? దానివల్ల నష్టమా లాభమా వైసీపీకి? ఒకటి, ముస్లిం మైనారిటీ వాళ్లకు కూడా ఈరోజు ప్రజలు ఆయన తరపున నిలబడ్డారు. డాక్టర్ పార్థసారథి గారు ఆయన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఈరోజు గెలిచింది. ఆయన్ని ప్రతి కుటుంబం ఎవరైతే ఓట్లు వేశారో 2,50,000 మంది ఓట్లు వేశారో వాళ్ళందరూ కూడా పార్థన్నని, ఎమ్మెల్యే పార్థన్నని తమ బిడ్డగా, తమ తమ్ముడిగా, తమ అన్నగా ప్రతి ఒక్క ఫ్యామిలీ తీసుకున్నది. కాబట్టి ఈరోజు ఆయన ఇంత ఘన విజయాన్ని సాధించారు. మేము కూడా ఇంత మెజార్టీ వస్తుందని అనుకోలేదు. ఖచ్చితంగా 5,000 లోపలే మేము గెలుస్తామని అనుకున్నాం. కానీ కని విని ఎరగని రీతిలో ఈరోజు ఇంతటి విప్లవాత్మకమైన తీర్పుని ఇచ్చిన విశిష్టమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మేమందరం ఆదోనిని డెవలప్ చేయాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి మా పైన. మేం సమావేశాలకు వెళ్ళినప్పుడు, మీటింగ్లకు వెళ్ళినప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు, వార్డులకు వెళ్ళినప్పుడు అనేక గ్రామ సమస్యలు అయితేనేమి, వార్డు సమస్యలు అయితేనేమి మా దృష్టికి తీసుకొచ్చారు. అక్కడే పార్థన్న డైరీలో రాసుకొని ఏ గ్రామంకి అయితే వెళ్తామో ఆ గ్రామ సమస్యలని డైరీలో రాసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిన వెంటనే నేను చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాగునీటి సమస్య 500 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొచ్చి నేను శాశ్వత తాగునీటి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. బైపాస్ అయితేనేమి, రోడ్ల విస్తరణ అయితేనేమి అనేక సమస్యలు మా ముందున్నాయి. ముఖ్యంగా తాగునీటి సమస్య. నిన్ననే ఒక అధికారితో మాట్లాడాం. మేము మండిగిరిలోన 10 రోజులైనా వాటర్ రాలేదంటే ఇమ్మీడియట్గా అధికారితో మాట్లాడి ఇమ్మీడియట్గా నీళ్లు వచ్చే విధంగా మేము కృషి చేసాం. కానీ కొన్ని నెలల్లోనే ఈ వాటర్ సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం చూపే విధానం మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా ఆదోని ప్రజలు దయచేసి ఎవ్వరు కూడా కొట్లాట్లకు వెళ్ళొద్దండి. ఎందుకంటే ఎస్పెషల్లీ మా కార్యకర్తలకి మేము తెలియజేసుకునేది ఒకటే, మనం గెలిచామని చెప్పి మనం ఎక్కడ కానీ
కొట్లాట్లకు కానీ భయభ్రాంతులకు గురి చేయడానికి కానీ మనం అనవసరం. ఎందుకంటే వాళ్ళదే మనం చేస్తే ప్రజలు రేపు పొద్దున మనకే ఇలాంటి తీర్పునిస్తారు. కాబట్టి మనం బాధ్యత మనకి ఇంకా ఎక్కువగా ఉంది. మనం బాధ్యతాయుతంగా ప్రవర్తిద్దాం. ప్రతి ఒక్కరం మనం గెలిచిన సంతోషంలో ఉన్నాం. మనం అణిగి ఉందాం. పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన అన్నారు కానీ చేయలేదు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. కానీ ఆయన చేయలేదు. ఆయన కులం చూశాడు, మతం చూశాడు, పార్టీ చూశాడు. ఆయన అది కూడా మాట తప్పాడు, మడమ తిప్పాడు. కానీ మేము ఈరోజు చెప్తున్నాం, ఎస్పెషల్లీ ఆదోనిలోన ప్రజలందరికీ మేము తెలియజేసుకుంటున్నాం, దయచేసి మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, టీడీపీ వాళ్ళమైతేనేమి, బీజేపీ వాళ్ళైతేనేమి, జనసేన వాళ్ళైతేనేమి, కులం చూడం, పార్టీ చూడం, మతం చూడం, అన్ని పార్టీల్లో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ప్రజలకి ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందించే విధంగా మేము అందరం కూడా 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి మీ హృదయాలని దోచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ ముఖ్యంగా మైనారిటీ సోదరులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు నమ్మి మాకు ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లు వేశారు. ఈరోజు లోకేష్ గారు కూడా 91,000తోన రాష్ట్రంలోన 3వ అత్యధిక స్థానంలో గెలిచారు. మాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. కాబట్టి ఏ వర్గానికి కూడా హాని జరగకుండా, ఎస్పెషల్లీ ఆదోని చాలా సున్నితమైన ప్రాంతం ఇది. దయచేసి పార్దన్న మీద కక్షతోనో, మా 3 పార్టీల మీద కక్షతోనో రాబోయే తరంలోన ఎవరైనా కొట్లాట్లకు పెట్టడానికి వచ్చినా కూడా ప్రజలు ఇప్పుడు మాకు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించి మమ్మల్ని గెలిపించారో మీరు కూడా జాగ్రత్త ఉండండి. అట్లాంటి కొట్లాటి పెట్టే వాళ్ళని మీరే తరిమి కొట్టాలి. ఎందుకంటే ఇది సమస్యాత్మక ప్రాంతం. కొట్లాట్లు జరపడానికి చాలామంది చూస్తూ ఉంటారు. ఎందుకంటే మేము స్టార్టింగ్లోనే చెప్తున్నాం ఆదోని ప్రజలందరికీ కూడా దయచేసి, ఎందుకంటే మనమందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. ముస్లిం మైనారిటీలు అయితేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, అందరం కూడా మనమంతా ప్రజలం. ఓట్లు వేసేంత వరకే మనం పార్టీల పరంగా ఉండాలి. దయచేసి అందరికీ చెప్తున్నాం, మనం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో అధికారంలో ఉండేవాళ్ళు అణిగి ఉండాలి. ప్రజలకు సేవ చేయాలి. అధికారం ఉంది కదా అని విర్రవీగకూడదు. మేడం, మీ పార్టీ జోలికి వచ్చే ప్రజలను తరిమి కొట్టడం అనడం మీరు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మేడం?